రామానుజ మణి గారు, శేషమణి గారు. దాసోహం అడిగాను. జై శ్రీమన్నారాయణ. దాసోహమ్మ, జై శ్రీమన్నారాయణ. అనుగ్రహించండి అమ్మ. జై శ్రీమన్నారాయణ స్వామి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్యవరలబ్ధ ద్రావిడాంనాయ దీహి సాంతోధార జనార్దనాయ తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిసతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கும் பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லும். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. మూవాయిరప్పటి కాలక్షేప ఆచార్యులకు, భాగవతోత్తములకు, భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ అడియేన్ మణి వంగల రామానుజదాసి. ఈరోజు నాకు ఆచార్య ఆజ్ఞగా అందినది 15వ పాసురం, ఎల్లే ఇళంకిళియే అనే పాసురం. ఈ పాసురాన్ని తిరుప్పావై సారం అని పెద్దలు చెబుతారు. పెద్దలు భాగవతోత్తముల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో తెలిపే ఎన్నో విశేషాలను అందిస్తుంది ఈ పాసురం. ఒకసారి అవతారిక చూసుకుంటే, ఇప్పటి వరకు గోపికలు గోదాదేవితో కూడి 9 మంది గోపికలను నిద్రలేపారు. ఇక ఈమె చివరి గోపిక, చివరిదైన 10వ గోపిక. అసలు ముందు గోపికలను నిద్ర లేపడం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. రేపల్లలో 5 లక్షల మంది గోపికలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఈ 10 మందిని మాత్రమే నిద్ర లేపారు. అంటే ఏంటి? దీనికి ఏదో విశేషం ఉందనే కదా అర్థం. అసలు లేపడం, నిద్ర లేపడం అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. మామూలుగా నిద్రిస్తున్న వారిని లేపడం అంటే దాన్ని మేల్కొల్పడం అంటారు. కానీ ఈ 10 మంది గోపికలు సామాన్యుల వలె నిద్రిస్తున్న వారు కాదు. ఆ పరమాత్మ అనుభవాన్ని పొంది, ఆ పరమాత్మ గుణాలను స్మరించుకుంటూ ఆ మత్తు నుండి బయటకి రాలేకపోతున్నవారు వీరు. పరమాత్మ గుణానుభవం మత్తు పదార్థం లాంటిది. పరమాత్మ ఒక్కసారి అది అందితే ఆ గుణానుభవాల మత్తు నుండి బయటికి రావడం చాలా కష్టం. అంతటి గొప్పవారు ఆ లోపల ఉన్న గోపికలు. ఈ 10 మంది గోపికలు భక్తి రసాన్ని కలిగి ఉండి ఆ పరమాత్మతో సంబంధాన్ని స్మరిస్తూ ఉన్నవారు. బయట ఉన్నవారంతా ఇంకా ఆ అనుభవాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నవారు. మనం ఎంతటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నా భాగవతోత్తములని, పెద్దలని ముందు ఉంచుకుని వారితో కూడి వెళ్ళి మరీ మనం ఆ కార్యాలను సుసంపన్నం చేసుకోవాలి. అందుకే ఈ గోపికలంతా ఈ 10 మంది భాగవతోత్తములైన గోపికలను ముందు ఉంచుకుని ఈ వ్రతాన్ని చెయ్యాలి అని సంకల్పించి ఒక్కొక్కరిగా లేపి తమ గోష్ఠిలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 9 మందిని ఇప్పటి వరకు లేపారు. ఈరోజు 10వ గోపికను చివరిగా మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఎల్లే ఇళం కిళియే இன்னம் உறங்குதியோ சில் என்று அழையேன் மின் நங்கை மீர் போதுருக்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்து அழிக்க வல்லானை మాయనై పాడేలోరింబావాయ్. భాగవతులంతా కలిసి వస్తే సేవించుకోవాలనే ఆశ కలిగిన భాగవత శేషత్వం అనే గొప్ప గుణం కలిగిన గోపికను మేల్కొల్పుతున్నారు ఈరోజు. ఈ పాసురంలో ఎన్నో విశేషాలు ఇమిడి ఉన్నాయి. ఈ పాసురాన్ని తిరుప్పావైలో తిరుప్పావై అంటారు పెద్దలు. విష్ణు సహస్రనామాన్ని మనం పూర్తిగా సేవించుకోలేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
అనే ఈ ఒక్క శ్లోకాన్ని 3 సార్లు చదువుకుంటే చాలు మొత్తం విష్ణు సహస్రనామం అంతా సేవించుకున్నట్టే అని మన పెద్దలు చెప్తారు. అలాగే తిరువాయిముజిని రోజంతా సేవించుకోలేని వారు ఆ తిరువాయిముజిలో 10వ పత్తులో 5వ తిరువాయిముజి అయిన కണ്ണన్ కజలిణై అనే దశకంలో 1వ పాసరం అయిన కண்ணన్ కజలిణై నన్నుం మనముడయ్యీర్ ఎన్నుం తిరునామం తిన్నం నారణమే అనే ఈ ఒక్క పాసురాన్ని 3 సార్లు సేవిస్తే చాలు మొత్తం తిరువాయిముజి అంతే సేవించినట్టే అని పెద్దలు చెప్పారు. అదేవిధంగా ఈ పాసురంలో నానేదా నాయుడుగా అనే ఈ ఒక్క పదాన్ని 3 సార్లు తలుచుకుంటే చాలుట మనకి మొత్తం ఈ తిరుప్పావై సేవించినంత భాగ్యం కలుగుతుందని పెద్దలు చెప్పారు. ఇప్పుడు మనం కొంచెం ఈ నానేదా నాయుడుగా అనే ఈ పదం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నానేదా నాయుడుగా అంటే నేను అగుదునుగాక, ఇది నేను అగుదునుగాక. ఇది శ్రీవైష్ణవ లక్షణాల్లో ప్రధానమైన లక్షణం. ఎవరైనా లేని దోషమును ఆరోపించుచున్నప్పుడు దాన్ని సమ్మతించుటయే ఈ శ్రీవైష్ణవ లక్షణం. మత్పామమేవాత్ర నిమిత్తమాసీత్ మనఃప్రవేశే రఘునందనస్య అని రామాయణంలో భరతాళ్వాన్ శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళడానికి దోషమును మందర మీద, కైకేయి మాత మీద, దశరథుని మీద ఆరోపించకుండా తన మీదనే ఆరోపించుకున్నాడు. ఇది అంతయు తన పాప ఫలమే అని పలుకుతాడు. ఇంకొక ఉదాహరణ చూసుకుంటే మనం రోజు అనుసంధించుకునే శ్లోకమే ఇది. అందరికీ తెలిసిన కథే అయినా ఒక్కసారి స్మరించుకుందాం. ఒకనాడు శ్రీరంగనాథుని ఆలయంలో భట్టరువారు నమస్కరించి అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవ భూ కృతజ్ఞ దుర్మాని స్మర పరవశ వంచన నృసింహ పాపిష్ట అని హేయగుణములను పరమాత్మ సమక్షంలో విన్నవించుకొనుచుండగా అసూయాపరులైన ఒకరు అవును అవును అని వాటికి అన్నిటికీ తమ సమ్మతిగా తెలుపగా వెంటనే భట్టరువారు లేచి వారికి ప్రణమిల్లి, నాకు మీరు మహా ఉపకారకులు, మీ సాక్ష్యమును ఆధారంగా చేసుకుని రంగనాథుడు నా దోషాలను వాస్తవములను గ్రహించి వాటిని తొలగించి నన్ను కాపాడును అని విన్నవించుకున్నారట. ఇలా తమ దోషములను ఉద్ఘాటించిన వారిని తమకు ఉపకారకులుగా భావించుట ఉత్తమ క్షమాగుణం. దోషము తమ యందు వాస్తవముగా లేకపోయినను అది వేరొకరిది అయినను తమ యందే దోషము ఉన్నదని అంగీకరింపగలుగుట ఉత్తమ శ్రీవైష్ణవ లక్షణం. శమము, దమము, క్షమ ఈ 3 ఆత్మగుణములు. శమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం, దమము అంటే అంతరేంద్రియ నిగ్రహం, క్షమ ఇవి పరాకాష్ఠ చెందినప్పుడు ఆవిర్భవించిన గుణమే ఈ క్షమ. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక దోషం ఉండకుండా ఉండదు. నాకచ్చిన్నా పరాధ్యతి అనునట్లు తప్పు చేయని వారు ఎవ్వరూ ఉండరు. కానీ చేసిన తప్పును తానే తెలుసుకుని అంగీకరించుట చాలా కష్టం. తాను తన తప్పును ఒకప్పుడు అంగీకరించినను తన తప్పును ఇతరులు ప్రకటించినప్పుడు మనసు నొప్పి చెందును. తన తప్పు ఉన్నా లేకపోయినా పెద్దలు ఉన్నది అన్నప్పుడు సరే అని మనసులో కూడా బాధపడకుండా దోషము కూడా సంతోషముతో స్వీకరింపగలుగుట పరాకాష్ఠకు చెందిన క్షమాగుణం. మనలో లేని తప్పులను కూడా ఎవరైనా చెప్పినప్పుడు సరే అని అంగీకరించి ఊరుకోవలనే కానీ అలాంటి దోషములు నాలో లేవని అహంకరించి వాదించకూడదు. అహంకారం పూర్తిగా నశించిన నాడు కానీ తన దోషమును ఒకరు తెలిపినప్పుడు మనము బాధపడకుండా ఉండుట జరగదు. భగవద్భక్తులు పరుషముగా దూషించినప్పుడు మనసును కూడా నొప్పి చెందక ఎవరు వానిని సంతోషంతో స్వీకరించునో వారే శ్రీవైష్ణవులు. ఇది విష్ణు భక్తులలో ప్రధానమైన పరాకాష్ఠకు చెందిన గొప్ప లక్షణము. లోకములో అహంకార రాహిత్యమును సూచకముగా ఒక సభ జరుగుతున్నప్పుడు ఆ సభలోని ఉపన్యాసకులు తమను అజ్ఞునమని,
యోగ్యత లేనివారమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దానినే వేదికపై వేరొకరు సమర్థిస్తే వారికి తప్పకుండా ఆగ్రహం వస్తుంది. అందుకే మర్యాదకై వాచికముగా చూపెడి అహంకార రాహిత్యము కాక మనసారా ఇది కలుగవలను. అది ఆత్మగుణ పరిపూర్ణతకు తెలుపుతుంది. ఈ పాసురంలో లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికకు సంవాదం జరిగినట్లు వర్ణించబడుతుంది. ఒక పాదం ఒకరు, వేరొక పాదం ఇంకొకరు మాట్లాడుతున్నట్లు కనబడుతుంది. చివరకు లోపల ఉన్న గోపిక నేనే కఠినమైన దానిని అని తన దోషమును వారు పలికిన దానిని తాను అంగీకరిస్తుంది. దీనిచే ఆమె అహంకార రహిత స్థితి స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో మనకు స్పష్టంగా గోచరించే విషయం, భాగవతుల సేవతో మనలోని అహంకారం పూర్తిగా తొలగిన నాడు ఆచార్య సమాశ్రయణంచే మంత్రం లభించి భగవదనుభవం పొంది ఆ పరమాత్మ కృపకు పాత్రులం అవుతాం. ఈ 15వ పాసురం ఎన్నో విశేషాలతో కూడిన పాసురం. ఈనాటితో గోపికలని మేల్కొల్పుట, ఆళ్వార్ల అనుసంధానం కూడా పూర్తి అయినట్లే. ఇక పాసురంలోని అర్థాలను ఒకసారి సేవించుకుందాం. ఎల్లే ఇళం కిళియే, ఓ లేత చిలుక ఇన్నం ఇంకను, ఉరంగుదియో నిద్రించుచున్నావా అని పలుకగా, నంగైమీర్ ఓ పరిపూర్ణురాలా సిల్ ఎన్రు జిల్లుమని అళయ్యేల్ మిన్ అట్లు పిలువకు, పోదరుగిన్రేన్ వచ్చుచున్నాను, వల్లై ఓ నేర్పుగలదానా, ఉన్కట్టురైగళ్ నీ నేర్పుగల మాటలను, ఉన్వాయ్ నీ నోటిని, పండే ఇదివరకే అరిదుం మేము ఎరుగుదుము అని లోనున్న గోపికలు అనగా, వల్లీర్గళ్ నేర్పరులు నీంగళే మీరే పోని నానేదాన్ నేనే ఆయుడుగా అగుదునుగాక. అప్పుడు బయట గోపికలు నీవు ఒల్లై మా సమూహమున పోదాయ్ వచ్చి నిలువుమా, ఉనక్కు నీకు ఎన్న ఏమి వేరుడైమై ప్రత్యేకానుభవము అని అడుగగా, ఎల్లారుం అందరును పోందారో వచ్చిరా. అప్పుడు బయట గోపికలు పోందార్ వచ్చినారు, పోందు వచ్చి, ఎన్రిక్కొళ్ లెక్కించుకో, వల్ బలిష్టమగు ఆనై కువలయాపీడనం అనే గజమును కొన్రానై వధించిన వాడును, మత్తారై కంసాది శత్రువులను మాత్తు మదగర్వములను అళిక్కవల్లానే నశింపచేయ సమర్థుడైన మాయనై అతిమానుష గుణచేష్టితుడను అగు దేవాది దేవుని పాడ మనమందరం ఏకమై వెళ్ళి కీర్తించుటకు పోవలను కాన లేచిరమ్ము అని చెబుతున్నారు. ఇక తాత్పర్యం ఒకసారి చూద్దాం. ఇంతవరకు 9 మంది గోపికలను మేల్కొల్పిరి. ఇక 10వ గోపికను ఈ పాశ్రమున మేల్కొల్పుచున్నారు. దీనితో పూర్వభాగము సమాప్తమవుచున్నది. భగవద్భక్తులకు మేల్కొల్పుట పూర్వభాగము, పరమాత్మను మేల్కొల్పుట ఉత్తర భాగము. మొదటి 15 పాసరాలలో మొదట 5 పాసరాలలో ఈ వ్రతమునకు పూర్వ అంగమును తెలిపారు. తరువాతి 10 పాసరాలలో 10 మంది గోపికలను మేల్కొల్పారు. దీంతో పెద్దలను భాగవతోత్తములను ముందు ఉంచుకుని భగవదాలయమునకు చేరుకునే అర్హత కలిగింది. ఇంతవరకు భగవద్భక్తుల విషయంలో ప్రవర్తింపవలసిన విధానములు నిరూపించి ఈ పాసురంలో దాని ఫలమును నిరూపింపబడుచున్నది. దీని తరువాత భగవద్విషయమున ప్రవర్తింపవలసిన విధానమును నిరూపించి 29వ పాసురమున దాని ఫలము నిరూపించబడెను. అందుకే మొదటి సగము ఒక తిరుప్పావు, రెండవ సగము వేరొక తిరుప్పావు అంటారు పెద్దలు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము. భగవద్భక్తులను ఆశ్రయించుట వలన ఆత్మగుణములు పరిపూర్ణంగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమైన ఆకారం లభిస్తుందని అంటారు. ఆ ఆత్మగుణ పరిపూర్తి అంటే ఏమిటో ఈ పాసురంలో మనకు నిరూపితమవుతోంది. భగవద్భక్తులను మేల్కొల్పిన ఈ 10 పాసురాలలో మొదటి 3 పాసురాలలో శ్రవణము దాని ఫలితము, తరువాత 2 పాసురాలలో ధ్యానము నిరూపించబడింది.
వీటి ద్వారా కలిగిన ఆత్మగుణ ఆవిర్భావం ఎలా ఉంటుందో ఈ పాసురంలో వివరించారు. మనిషికి సహనం, ఓర్మి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవ సహజం. కానీ దాన్ని ఓర్మితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అందుకే మనం ఎప్పుడూ సత్సంగాలతో కూడి ఉండాలి. అప్పుడు మనకు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత లభిస్తుంది. అప్పుడు మనం ఆచార్య కటాక్షంతో మంత్రాన్ని పొంది దానిని అనుసంధించుకునే అర్హతను పొందగలుగుతాం. ఆచార్య సన్నిధానానికి చేరే ముందు కలగాల్సిన దానిలో ఇది ఇంకా ముందు స్థితి. ఈరోజు ఆండాళ్ తల్లి ఎలాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతోంది. ఈరోజు పాసురం బయట గోపబాలికలను లోపల గోపబాలిక మధ్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర, పుండరీకాక్ష అని పాడుతుంటే ఈమె లోపలి నుండి విని పరవశిస్తోంది. ఎక్కడ తాను లేచి బయటకు వస్తే వీరు పాడటం ఆపేస్తారో అని భయపడి తాను లోపలి నుంచే గొంతు కలిపి ఆనందిస్తోంది. అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలకువ స్థితిలో ఉండి వీరు తమ వద్దకు లేచి రావట్లేదనే కోపంతో ఎల్లే ఇళంకిలియే ఇన్న ఉరంగుదియో అంటే ఏమే లేత చిలుక ఇంకా నిద్రపోతూనే ఉన్నావా అంటూ వీరందరికీ లోపల ఉన్న గోపబాలికను అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోపబాలిక ఉంటే కృష్ణుడు వారికి తప్పక లభిస్తాడనే భావనతో ఆమెలోని యోగ్యతను పొగుడుతూ పిలుస్తున్నారు. కానీ లోపల గోపబాలికకు నేను మిమ్మల్ని ఎడబాసిన బాధలో ఉంటే నన్ను పొగడడం సరికాదు అని శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించింది. సిల్లెండ్రు అళై ఏన్మిన్ నంగైమేర్ పోదరుక్కిండ్రేన్, ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గరేమీ లేడు, మీరే పరిపూర్ణులు, నేను వస్తున్నాను అని పలికింది. వల్లై ఉన్ కట్టురైకల్ పణ్ణి ఉన్ వాయ్ అరిదుం, బయటి నుండి వాళ్ళు నీవు మహాసమర్థురాలివే, నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అంటున్నారు. అంతలోనే లోపల బాలిక వల్లీర్కల్ నీంగళే నానేదా నాయుడుగా, మీరే సమర్థులు, నన్నా సమర్థులు అంటున్నారు, అసలే నేను కృష్ణుని ఎడబాటు బాధలో ఉన్నాను, మీరేమో అంతా కలిసి కృష్ణుని దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, రాకపోవడం నాదే తప్పు అని ఓర్మితో సమాధానం ఇచ్చింది. కానీ బయట నుండి వారు ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యాయి, అయితే రామరింక మరి తప్పు ఒప్పుకున్నా నీకేమీ వేరే అనుభవమా అని మరి ఒకసారి ఎత్తి పొడిచారు లోపల గోపబాలికను పరీక్షించడానికి. ఎల్లారం పోందార్ పోంది ఎన్నికొల్, అప్పుడు ఆమె లోపల నుండి అంతా వచ్చారా అని అడిగింది. బయట నుండి వీరు వచ్చారు, నీవు కావాలంటే వచ్చి లెక్క పెట్టుకుని నీ దర్శన భాగ్యం మాకు కల్పించి మాతో చేరు అని కోరుతున్నారు. అప్పుడు ఆమె లోపల నుండి అందరూ కలిసి ఏం చేద్దాం అని అడిగింది. వల్లానై కొండ్రానై మాత్తారై మాత్తు అళిక్క వల్లానై మాయనై పాడు, బలశాలి అయిన కువలయాపీడయం అనే ఏనుగును దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగినవాడు, ఆశ్చర్య గుణచేష్టితములు మాయలు చేసే మాయావి అయిన మన స్వామి గుణములను కీర్తించుటకు లేచి రావమ్మా అని మేల్కొల్పుతున్నారు. ఇలా 10 మంది గోపికలను మేల్కొల్పి వారితో కలిసి వారి వలన ఆయా యోగ్యతలను లభింపచేసుకుని శ్రీకృష్ణుని మేల్కొల్పుటకై నందగోప భవనమునకు గోపికలు పయనించుచున్నారు. ఇక ఈ పాసురంలో మేల్కొల్పిన ఆళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు. సాంప్రదాయపరంగా వీరిని తిరుమంగై మన్నన్ అని పిలుస్తారు. 12 మంది ఆళ్వార్లలో చివరివారు వీరు. సంప్రదాయంగా గోష్ఠిలో చిట్ట చివరి ఎవరు ఉంటారో వారిని చాలా గొప్పవారంటారు పెద్దలు. పెరుమాళ్ల సారంగం అంటే ధనస్సు అంశతో వీరు జన్మించారు. వీరు
కురుక్కురియత్తార్ తిరువాలి తిరునగరిలో 8వ శతాబ్దంలో అవతరించారు. వీరు చోళ చక్రవర్తికి సామంతరాజే ఉండేవారు. వీరికి కలియన్, పరకాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. వీరి తండ్రి పేరు అలినాదుడయ్యార్, తల్లి పేరు వల్లిత్తరు. తిరుమంగై ఆళ్వాన్ కుముదవల్లి అనే శ్రీ వైష్ణవ కన్యను ప్రేమించి వివాహమాడారు. ఆమె శ్రీమన్నారాయణుని భక్తురాలు. పెళ్లికి ముందు ఈమె కొన్ని నియమాలను తెలిపింది. అవి: మొదటిది, మీరు ఆచార్యుల ద్వారా పంచసంస్కారాలను స్వీకరించి ప్రతిరోజు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఊర్ధ్వపుండ్రాలు ధరించాలి అని కోరింది. అంతేకాక ప్రతిరోజు 1008 మంది శ్రీ వైష్ణవులకు తదియారాధన 1 సంవత్సర కాలం పాటు జరిపించాలని కోరింది. ఆమె కోరిక తీర్చడానికి తిరుమంగయ్యాళ్వార్లు ప్రతిరోజు భాగవత తదియారాధన చేస్తూ డబ్బు అంతా పోగొట్టుకుని సామంతరాజు పదవి సైతం పోగొట్టుకొని నిరుపేద అయ్యారు. కానీ భాగవత కైంకర్యం నిరాఘాటంగా సాగాలంటే దోపిడి దొంగగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొల్లగొట్టిన ధనంతో భాగవత కైంకర్యం చేయగలిగారు. శ్రీరంగ ఆలయ జీర్ణోద్ధరణం, ఆలయ ప్రాకార నిర్మాణం, స్వామికి అనేక దివ్యాభరణాలు అలాంటి ఇత్యాది కైంకర్యాలు చేపట్టి జయప్రదంగా ముగించారు. ఈరోజు శ్రీరంగం ఆలయం వైభవోపేతంగా వర్ధిల్లుతోంది అంటే అది ఈయన కైంకర్య ఫలితమే. ఒకరోజు శ్రీరంగనాథుడు కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ఊరేగింపుగా వస్తున్నారు. వారికి ఆళ్వారు దారి కాచి దోచుకునేటప్పుడు పెరుమాళ్ళు కాలికి ఉన్న మెట్టను ఎంతకు రాకపోయేసరికి నోటితో కొరికి లాగుదామనే ప్రయత్నంలో ఆ పెరుమాళ్ళ కాలి స్పర్శ వారి నోటికి తగలగానే ఓ అనిర్వచనీయమైన బ్రహ్మానందానుభూతిని కలిగింది వారికి. పెరుమాళ్ళు వారిని క్షమించి ఇక మీదట తనకు కైంకర్యం చేస్తూ ఉండాలని, శ్రీవైష్ణవ సంప్రదాయం అందరికీ బోధించాలని ఆదేశించి ఆళ్వార్లకు తిరుమంత్రాన్ని ఉపదేశించారు. ఆ పెరుమాళ్ల ఆదేశానుసారం శ్రీవైష్ణవ సాంప్రదాయం, విష్ణుతత్వం ప్రజలలో బాగా ప్రచారమయ్యేటట్లు అనుపమానమైన రీతిలో ఆయన కృషి సల్పారు. జప తపాల కంటే, వ్రతాల కంటే విష్ణుభక్తియే భగవత్ సాయుధ్యం పొందడానికి సులువైన మార్గం అని వారు చాటి చెప్పారు. అర్చారూపంలో ఉన్న పరమాత్మచే మంత్రోపదేశం పొందిన ఘనత ఈ ఆళ్వార్లకే దక్కింది. ఇంతేకాక తిరుక్కన్నపురంలో వేంచేసిన సౌరిరాజ పెరుమాళ్లచే నంబి పెరుమాళ్ ఉపదేశం చేసిన మంత్రానికి అర్థం విన్నారు. ఆ ఘనత ఈ ఆళ్వార్లకే దక్కింది. భార్యతో కలిసి ఆరాధన పొందే ఆళ్వార్లు వీరు ఒక్కరే. అంతేగాక ఈ ఆళ్వార్లు 46 దివ్య దేశాలలోని పెరుమాళ్లను దర్శించిన భాగ్యశాలి. ఆ 46 దివ్య దేశాలలోని పెరుమాళ్లను స్తుతిస్తూ పాసురాలను అనుగ్రహించారు. నమ్మాళ్వార్లు 4 వేదాల సారంగా 4 దివ్య ప్రబంధాలను లోకానికి అనుగ్రహిస్తే, తిరుమంగై ఆళ్వార్లు వేదాలకు అంగాలుగా షట్ శాస్త్రాలను ప్రతిరూపంగా ఆ దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. 4000 దివ్య ప్రబంధంలో ఎక్కువ పాసురాలు వీరు సాయించినవే. మొత్తం 1361 పాసురాలు ఈయన ప్రసాదించినవే. వీరు సాయించిన పెరియ తిరుముజి ప్రబంధంలో 1084 పాసురాలు కలవు. వీరి ఇతర ప్రబంధాలు తిరునెడుందాండకం, దానిలో 30 పాసురాలు ఉన్నాయి. తిరుక్కురుందాండకం, దానిలో 20 పాసురాలు ఉన్నాయి. తిరువెళుకుట్టిరుక్కైలో 1 పాసురం ఉంది, దానిలో 47 పాదాలు ఉన్నాయి. సిరియ తిరుమడల్లో 155 పాదాలు, పెరియ తిరుమడల్లో 297 పాదాలు వీరు అనుగ్రహించారు. తిరునెడుందాండకంలోని 30 పాసురాలను 3 విభాగాలుగా చేస్తే వాటిలో మొదటి 10 ఆళ్వార్లుగానే సాయించారు. తరువాత 10 పాసురాలను నాయికా భావనలో తల్లిగా సాయించారు. ఇక మూడవ పదిలో నాయికగా సాయించారు. ఇవి చాలా అద్భుతమైన విశేష పాసురాలు. ఆళ్వార్లకి జ్ఞానం ఎక్కువగా ఉన్న స్థితిలో ఆళ్వార్లుగానే పాసురాలు సాయిస్తారు. జ్ఞానం మరియు ప్రేమ ఎక్కువగా ఉన్న స్థితిలో
నాయికా భావనలో తల్లిగా సాయిస్తారు పాసురాలు. ఆ ప్రేమ ఇంకా ఎక్కువై ఉన్నత స్థితిలో నాయికావస్థలో చెలిగా మారిపోయి ఆ పాసురాలను సాయిస్తారు. భగవంతుని ఉనికిపై నమ్మకం లేని జైన బౌద్ధ మతాలని ఖండించారు వీరు. శైవ ఆచారులైన తిరుజ్ఞాన బంధర్ అను వారికి వాదనలో ఓడించి ఆయన వద్ద నుంచి వేల్ అను పేరుగల బల్లెంను బహుమానంగా స్వీకరించారు వీరు. శ్రీ నమ్మాళ్వార్లపై అమితమైన భక్తి తిరుమంగయ్యాళ్వార్లకి. శ్రీ నమ్మాళ్వార్లు మోక్షం పొందిన రోజును శ్రీ నమ్మాళ్వార్ల మోక్షం అనే సంఘటనగా ముఖ్యమైన అంశంగా గుర్తింపచేసి అధ్యయన ఉత్సవంగా చాలా వైభవంగా జరిగేటట్లు శ్రీరంగంలో మొట్టమొదట ప్రారంభం చేశారు వీరు. ఈ ఉత్సవం రాపత్తు పగల్పత్తు ఉత్సవంగా ఆనాటి నుండి ఈనాటి వరకు నిరాఘాటంగా అన్ని శ్రీ వైష్ణవ ఆలయాలలోనూ గొప్పగా నిర్వచించబడుతోంది. శ్రీరంగ గోపురాలను ప్రాకారాలను నిర్మించి ఆ శ్రీరంగంలోని రంగనాథుని వైభవాన్ని అన్ని దిక్కులా వ్యాప్తి చెందడానికి కారణమైన మహనీయులు తిరుమంగయ్యాళ్వార్లు. వారి అవసాన దశ కాలంలో తన సతీమణి కుముదవల్లితో తిరుక్కురుంగుడిలో గడిపి తొట్టతుదరకు ఆ శ్రీరంగనాథుని పాదార విందాలలో లీనమయ్యారు తిరుమంగయ్యాళ్వార్లు. ఇక చివరిగా మనం ఈరోజు తెలుసుకున్న ఈ పాసురంలో మనమంతా ముఖ్యంగా నేర్చుకొని పాటించవలసిన ప్రధాన విషయం, భాగవతుల విషయంలో వాదన పనికిరాదు అనే విషయం అందరూ తెలుసుకోవాలి. భక్తిలో భావన అన్నది ప్రధానమైన విషయంగా తెలుసుకోవాలి. అది హృదయ సంబంధమైనదే గాని మెదడుకు అందేది కాదని, బుద్ధిబలంతో కనుగొనేది కాదు అని భక్తి భావనతో పఠిస్తే హృదయానికి అత్తుకోవడమే కాక అద్వితీయమైన భగవత్ అనుభూతిని మనం పొందుతామని ఈ పాసురం ద్వారా నిజమైన శ్రీ వైష్ణవ భక్తుల లక్షణం ఏమిటో, మనకు భాగవతుల పట్ల ఎలా ప్రవర్తించాలో మనందరికీ చెబుతోంది ఆండాళ్ తల్లి. ఈ పాసురంలోని ప్రధాన అంశమైన నానేదా నాయుడుగా అను పదమునకు అర్థం సమ్మతించుట, అంటే ఒప్పుకొనుట. దీనినే మన పెద్దలు సాంప్రదాయంలో నైత్యానుసంధానం అంటారు. మన హితం కోరే భాగవతులు పెద్దలు ఎవరైనా నువ్వు చేయని దోషాన్ని ఆరోపించినా మన తప్పు ఉంటే వెంటనే అంగీకరించాలి. మన తప్పు లేకపోయినా వాదించకూడదు. ఒక్కసారి చెప్పి తటస్థంగా ఊరుకోవాలి తప్ప పెద్దలతో వాదన పనికిరాదని మన పెద్దలు చెబుతున్నారు. ఇది ఈనాటి తరం వారందరికీ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. ఇదే భాగవత లక్షణం. దివ్య ప్రబంధాలకు తిరుప్పావై తలమానికం అయితే ఈ 15వ పాసురార్థాన్ని తిరుప్పావైకే తలమానికం అని చెబుతారు పెద్దలు. ఈరోజు చివరి 10వ గోపికను లేపారు. ఇప్పటి వరకు 10 రకాల జ్ఞానులను, వారి జ్ఞానదశలను పరిచయం చేసింది ఆండాళ్ తల్లి. దీనితో సగం వ్రతం పూర్తయినట్టే. ఇదే అసలు వ్రతం. ఇది స్థిరపడడానికి భగవంతుని లేపుతుంది. ఇక పరమాత్మ వద్ద ఎలా మెలగాలో నేర్పి 29వ పాసురంలో ఫలాన్ని కోరుతుంది. 30వ పాసురంలో దీనివల్ల మనకు లాభం ఏమిటో తెలిపి వ్రతాన్ని ముగిస్తుంది. చివరిగా నాది ఒక చిన్న విన్నపం పెద్దలందరికీ. నాకు ఈ ఆధ్యాత్మిక విషయంలో మార్గదర్శకులుగా ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా మా అమ్మగారు శారదాదేవి గారు, మా పెద్దమ్మగారు బద్రీలక్ష్మి గారు, మా మేనత్త గారు ఎన్సి చూడామణి గారు, మా సిస్టర్స్ కస్తూరి, శోభ, వీరంతా నాకు ఎన్నో విధాలుగా సహాయం చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇదంతా చెప్పడానికి కూడా చిన్న కారణం ఉంది. దీంట్లో విశేషం ఏమంటే, మా పెద్దమ్మగారైన బద్రీలక్ష్మి గారు కొన్ని ఏళ్ల క్రితం విష్ణు సహస్రనామంలో శ్రీరామరామ రామేతి చదువుకున్నట్లుగా తిరుప్పావైలో ఈ నానేదా నాయుడుగా పదాన్ని రోజూ సేవించుకో అని నాకు ఒకసారి చెప్పారు. నేను దీన్ని కొన్ని ఏళ్ల తరబడి రోజు నేను తిరువారాధనలో చివరిలో ఇవన్నీ నేను సేవించుకుంటూ ఉంటాను. నేను స్వామివారిని, స్వామి నాకు ఈ పాసురం అని లేదు, మీరు ఏదిచ్చినా నాకు సమ్మతమే అని చెప్పాను. నాకు స్వామివారు ఆజ్ఞగా ఈ పాసురాన్ని నాకు ఇవ్వడం, నిజంగా ఇదంతా నేను దీని గురించి, ఈ నానేదా నాయుడుగా అనే పదాన్ని గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆ పెరుమాళ్ళు
నాకు ఇది ఇచ్చారేమో అని, ఇదంతా పెరుమాళ్ళ కృపే అని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించిన ఆచార్యులకు, దీనికి పురుషకారుల భూతులైన భాగవతోత్తములకు, పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా దాసోహం సమర్పించుకుంటూ, ఇందులో ఏదైనా దోషాలుంటే మన్నించాలని కోరుకుంటూ, ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ, జై రామానుజ. దాసోహం స్వామి. బాగుందండి. నానేదా నాయుడుగా అద్భుతంగా అనుగ్రహించడం జరిగింది. ధన్యవాదాలు స్వామి. ముఖ్యంగా 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వాళ్ళం ఎలా ఉండాలి అంటే, ప్రతి చిన్న విషయానికి ఈగోయిస్టిక్ అప్రోచ్ అనేది మనకి ఎక్కువైపోయింది. అవును స్వామి. ఆ ఈగోయిస్టిక్ అప్రోచ్ వల్లనే ప్రతి విషయంలో గొడవలు అవ్వడం, ఈవెన్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళు విడిపోవడానికి కారణాలు కూడా ఇలాంటి పెద్దలు మనకు ఉండి వీటిలో ఉండేటువంటి అంతరార్థాలను సేవింపజేసి పెద్దల మార్గదర్శనంలో ఉంటే, పూర్వకాలంలో ఎట్లయితే బంధాలు దృఢంగా ఉండి ఆనందంగా జీవితాలు గడిచాయో అలా ఉండకుండా ఇప్పటి ప్రస్తుత కల్చర్లో ఈగోయిస్టిక్ అప్రోచ్ బాగా ఎక్కువైపోయింది. అంత పెద్ద స్వాములు అమర్యాద క్షుద్ర చలమతి అని చెప్పి వారు దాసోహం సమర్పించినప్పుడు, అంత పెద్దవారే ఉన్నప్పుడు ఇప్పుడు ఏమిటంటే డబ్బు ఉంటే చాలు, నాకు మిగతాది అక్కర్లే, జ్ఞానంతో సంబంధం లేదు, ఇవాళ రేపు ఎంత జ్ఞానం ఉంది అనేది అక్కర్లే, మంచి మంచి వస్త్రాలు కట్టుకొని ఉన్నారు అంటే కథం వాళ్ళు పెద్ద పండితులు ఏమో అనుకుంటాం. సరే, పాండిత్యం గురించి పక్కన పెట్టండి. మిగతా విషయం ఏంటంటే అట్లా అయిపోయింది అనమాట. సమాజంలో డబ్బులు ఉంటే వాడు ఎన్ని తప్పులు చేసినా, వాడు ఎట్లాంటి దుర్మార్గుడైనా ఏమీ ఇబ్బంది లేదనమాట. అది పోవాలి. ఆ కంటెంట్ అనేది తగ్గిపోవాలి. మంచి జ్ఞానం ఉన్న వాళ్ళను మనం ఆరాధన చేసుకునేట్టుగా, అంటే ఆచరణలో పెట్టుకునేట్టుగా వారిని మనం మార్గదర్శకులుగా తీసుకొని తద్వారా మనం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకునేట్టుగా ఉండాలి. మీరు మంచి సూచన చేశారు. ప్రతి రూపాయల ప్రతి పాసరాన్ని మనం చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో నిజంగా గోదాతల్లి మనకు ఒక విశేషాన్ని చెప్తుందేమో అనిపిస్తుంది స్వామి. నాకైతే ఒక లెసన్ మనకి నేర్చుకోవడానికి ఇస్తుంది. 30 పాసరాల్లోనే ఎందుకు చెప్పిందండి? అమ్మాళ్ళ వాళ్ళు 1102 పాసరాలు చెప్పారు, విన్నామా? ఒక్క 10 పాసరాలు నేర్చుకోండియా, ఒక 30 పాసరాలు అమ్మ అనుగ్రహించింది. అమ్మాళ్ళ వాళ్ళు ఇంకా తక్కువ, కేవలం 10 పాసరాలు చదువుకోండి, గురుముఖత అర్థం తెలుసుకోండి, మీరు నిత్యసూరుల గోష్ఠిలోకి వెళ్ళిపోతారని ఆయన నెత్తి నోరు మొత్తుకున్నాడు. మనం వింటామా? ఎప్పుడే అలా అంత మంచి వాళ్ళం అనమాట మనం. మీరని కాదు, నేనని కాదు. అయ్యో స్వామి, నిజమే, అది అందరికీ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. వాళ్ళు ప్రతి 10 పాసరాలకు ఈ ఒక్క 10 పాసరాలు నేర్చుకున్నానా బాగుపడిపోతావు, నిత్యసూర్యుల గోష్ఠిలో చేరిపోయే అంత పవిత్రత వస్తుంది నీకు, భాగవతోత్తముల కన్నా సమానం అవుతావు, వాళ్ళతో కూడా నువ్వు పొగడబడతావు అని చెప్పినా మనం వింటామండి? వినం కదా. అది మన యొక్క కర్మ పరిపక్వత చెందనటువంటి ఫలితం. అంటే వినేవాళ్ళు బాగుపడ్డారు, పరమపదానికి వెళ్ళారు. మనకు అంటే వినని వాళ్ళ గురించి ఎవరైతే పట్టుకోవట్లేదో వాళ్ళకి ఇంకా కర్మ పరిపక్వత చెందక ఇలా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. సరే, అది కూడా పక్కన పెట్టి, అంటే అంత పెద్దది వినాలి అని చెప్పారంటే సమయం దొరకదు. కనీసం ఈ నెల రోజులైనా విని, ఈ నెల రోజుల్లో 30 పాసరాలైనా విని, 30లో కనీసం ఈ ఒక్క రోజు పాసరం విన్నా చాలు. అందుకొరకే మనకు మొత్తం ధనుర్మాస వ్రతంలో 4 మంచి పాసురాలండి. మొదటి పాసురం ఒకటి, ఇవాళ పాసురం. అది స్వామి, ఇది మీరు నాకు ఇవ్వడం నిజంగా ఆచార్య కృప అనే అనిపించింది స్వామి. నాకంటే దాని గురించి చిన్నగా తెలుసు, కానీ ఈరోజు చెప్పడం కోసం ఇంకా నేను ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. నిజంగా పెరుమాళ్ మీ ద్వారా నాకు ఇది ఇప్పించడం నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది అనమాట నాకు. అమ్మో, దీంట్లో ఇంకా ఇన్ని విశేషాలు ఉన్నాయా అని. అయ్యో, చాలా నిజంగా ఆచార్య కృప స్వామి, నిజంగా నాకు ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలమ్మా. కోవిష్లోని వారు ఎవరైనా మాట్లాడచ్చు? ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అమ్మా, అందరూ ఒకేసారి ఓపెన్ చేస్తే మాట రికార్డ్ అవ్వదు. ఓకే ఓకే, కానివ్వండి, వాళ్ళని కానివ్వండి, నేను తర్వాత మాట్లాడతాను. చెప్పండి, ఎవరన్నా ఒకరు చెప్పండి. ఇప్పుడు జయరామాంజ అడియన్ దాసోహం స్వామి చాలా బాగా వివరించారండి మణిగారు. మీరు చెప్పారు కదా ఈ వాయిస్ కట్ అవుతుందమ్మా.
అదే అడియన్ మీరు తెలియజేసినట్టు నానేదే నాయుడు కానే దోషాలు నావే కానివ్వన్నట్టుగా అలా ఎప్పుడైతే ఒప్పుకుంటామో భగవంతుడు పరమాత్మ కూడా మనల్ని ఆ విధంగానే స్వీకరిస్తాడని చాలా బాగా తిరుమంగయ్య వారి యొక్క వైభవం కూడా చాలా బాగా అనుగ్రహించారండి ఆవిడ మణిగారు. అందుకే ఆవిడకి ధన్యవాదాలు. దాసం జై రామ. జై రామ. హారావళి గారు చెప్పండి. అడియన్ రామానుజ దాసోహం, గోష్ఠికి దాసోహం, అమ్మగారికి దాసోహం చాలా చక్కగా అనుగ్రహించారు శ్రీ సూక్తులను. దాసం వారు 3 రకాలుగా వారి యొక్క పాశ్చాత్య వ్యాఖ్యానాన్ని ఎంత బాగా అనుగ్రహించారంటే, ఒక రకంగానేమో ఇప్పుడు నడుస్తున్నటువంటి సాంకేతిక యుగానికి ముందు తరాలకు ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా, రెండోది మాలాంటి వారికి ఏదైతే ఉందో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రభను వెలుగునిప్పినట్టుగా ఉంది. ఇంకా అంతేకాకుండా మామూలుగా దీనిలో ప్రవేశించేటువంటి వాళ్ళకి ఒక కథను, ఇతిహాసాన్ని అందించినట్టుగా తిరుమంగళయాళ వారి యొక్క చరిత్రను, వారి యొక్క జీవిత విశేషాలను, అంటే మానవుడు అనేటువంటి వాడు ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేటువంటిది చాలా చక్కగా వైభవంగా శ్రీ సూక్తులతోటి, ఇతిహాసంతో, ఆ సమాజానికి ఒక సందేశంతో చాలా బాగా అనుగ్రహించారు. అడియన్ రామానుజ దాసోహం స్వామి, అమ్మగారు దాసోహం. దాసోహం అండి. జై శ్రీమన్నారాయణ. అంతా ఆచార్య కృప. కర్మాల కృప, ఆచార్య కృప వాస్తవంగా. అందుకే ఆచార్య సంశ్రీణాలు అనేటువంటిది ఎందుకు అనేటువంటిది కూడా మీరు దాని యొక్క విశిష్టతను కూడా వివరించడం జరిగిందండి. చాలా చక్కగా అడియన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గోష్ఠికి దాసోహం, శేషు గారికి దాసోహం అండి. అడియన్ దాసోహాలమ్మ. జై శ్రీమన్నారాయణ. పరమ భోగ్యం అమ్మ. అసలు రోజుకొక పాశురము అసలు ఏ విధంగా తెలుసుకోవాలో కూడా గోదాదేవిని నాకు అర్థం కావట్లేదమ్మా. దాసరాలు స్టార్టింగ్ అమ్మ. అసలు ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా, ఎన్ని విన్నా ఏదో ఒకటి కొత్తదనం మాత్రం ఈ దాసరాలకి మాత్రం అర్థమవుతుంది. ఇంకా ఎన్ని తెలుసుకోవాలో అసలు చీమ నోట్లో ఉన్నంత కూడా దాసరాలకి తెలియదు అనమాట. రోజు వైభవం ఇలా తెలుసుకుంటున్నానమ్మా. అనేక తిరువాయిముజలా ఇది కూడా సముద్రం అమ్మ. మనకి ముత్యాలు ఎప్పుడో దొరుకుతాయి, ముత్యాలు పగడాలు దొరికినవన్నీ తీసుకోవడమే అంతే. ఆ పెరుమాళ్ళే అన్నీ మనకి చూపిస్తారు. మేమంతా అంతేమ్మా. ఎప్పుడు విన్నా ప్రతి సంవత్సరం కొత్తగా కొత్త విషయాలు, కొత్త వాటితో నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది తిరుప్పావై. నిజంగా అంతా ఆ తల్లి గోష్ఠిలో చేయడం మాత్రం మాకు ఆచార్యుల కృప అన్నమాట. చాలా పరమ భోగ్యం. అనేక దాసోహాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మా. జై రామానుజ. తిరిగి మనం రేపు కొత్త పాశ్రంతో మళ్ళీ కలుసుకుందాం. జై రామానుజ. దాసోహం. జై రామానుజ. జై శ్రీమన్నారాయణ.